రోజు రోజుకి గోల్డ్ రేట్లు పెరుగుతున్నాయి. తాకట్లో ఉన్న బంగారానికి వడ్డీలు పెరుగుతున్నాయని టెన్షన్ పడుతున్నారా? కొమ్మూరి గోల్డ్ వచ్చాక ఆ టెన్షనే పోయింది. కొమ్మూరి గోల్డ్. యాక్చువల్గా ఈరోజు తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ సభ దినోత్సవం జరుగుతుంది. సో ఈ దినోత్సవం రోజే పవన్ కళ్యాణ్ కూడా ప్లాన్ చేసుకోవడం అనేది ఇక్కడ తెలంగాణలో వ్యతిరేకత రావడానికి ప్రధాన కారణం. అయితే దీనికి ఒక కాంటెక్స్ట్ కూడా మనకుంది. ఆ కాంటెక్స్ట్ మనకు ఆల్రెడీ తెలుసు. అది నాగేశ్వర వ్యాఖ్యలు, దాని తర్వాత అరెస్ట్ వచ్చి కేసులు పెట్టడం, కేసుల తర్వాత అరెస్టుకు సిద్ధం కావడం, దాంతో ఇక్కడ నుంచి నాగేశ్వర్ మద్దతుగా తెలంగాణ సంఘాలు, తెలంగాణ పౌర సమాజం ఏకం కావడం, నాగేశ్వర్ కూడా డీజీపీని కలవడం, దాని తర్వాత పవన్ కళ్యాణ్ వ్యాఖ్యలు చేయడం, పవన్ కళ్యాణ్ తర్వాత అరెస్ట్ చేయాలన్నారు మా వాళ్ళు, నేను వద్దని ఆపానని చెప్పడం. అంటే ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొల్పడానికి ఇవన్నీ కారణమైనాయి. అక్కడ నుంచి పవన్ కళ్యాణ్ మీద ఫోకస్ చేసి ఇక్కడ తెలంగాణలో చాలామంది జర్నలిస్టులు కావచ్చు, ఉద్యమకారులు కావచ్చు, పవన్ కళ్యాణ్ టార్గెట్ చేసి ఎక్స్ట్రీమ్గా వెళ్ళి చివరికి పవన్ కళ్యాణ్ ఫోటోల్ని చెప్పుతో కొట్టే స్థాయికి వెళ్ళారు. సో దాని తర్వాత పవన్ కళ్యాణ్ అక్కడ వరకు సైలెంట్గా ఉన్నా కూడా గొడవ అయ్యేది కాదు. కానీ ఆయన కేవలం రాష్ట్ర అవతరణ రోజే నవనిర్మాణ సంకల్ప సభ, జనసేన సాధక సమ్మేళనం అని గచ్చిబౌలిలో సంధ్యా కన్వెన్షన్ లో పెట్టుకున్నాడు. దాదాపు 2000 మందికి పైన హాజరవుతారని చెప్పారు. దాంతో ఇక్కడ జన సైనికులు కూడా కొంతమంది బయలుదేరి జర్నలిస్టులు బూతులు మాట్లాడడం ఇవన్నీ కూడా చూసాం మనం. జనసేన కార్యకర్తలు, నాయకులు, సాగర్ లాంటి వాళ్ళు, సంపత్ నాయకులు లాంటి వాళ్ళు, ఒక ఉద్రిక్త వాతావరణం నెలకొంది. దాని తర్వాత ఏంటంటే అనూహ్యంగా కాంగ్రెస్ మంత్రులు, మామూలుగా అయితే తెలంగాణ సెంటిమెంట్కి ఛాంపియన్గా బీఆర్ఎస్ ఉంటుంది, కానీ ఈసారి కాంగ్రెస్ దాన్ని తీసుకున్నట్టుగా కనబడుతుంది. అంటే బీఆర్ఎస్ మంత్రులే ఫస్ట్ ఎమ్మెల్యేలు అనిరుద్ధ్ అండ్ మందుల సామ్యులు, దాని తర్వాత పొన్నం ప్రభాకర్ అయితే ఎక్స్ట్రీమ్కి వెళ్ళి పవన్ కళ్యాణ్, అంటే పవన్ కళ్యాణ్ అంటే ఒక డిప్యూటీ సీఎం పక్క స్టేట్, తనని వెధవ అని కూడా సంబోధించాడు. నువ్వు అక్కడ పీకలేని వెధవ ఇక్కడేం పీకుతావు అన్నట్టుగా మాట్లాడాడు. సో ఇక్కడ ఎవరి వాదనలు ఏంటి, ఎందుకు ఇంత వ్యతిరేకత? అంతకుముందు కూడా పవన్ కళ్యాణ్ ఇక్కడ పనిచేశాడు, జనసేన ఇక్కడ ఉంది, జనసేన ఎన్నికల్లో కూడా పోటీ చేసింది, పైగా బీజేపీతో జనసేన అక్కడ కూటమిగా ఉంది, ఈసారి కూడా ఇక్కడ బీజేపీతో ఉండే అవకాశం ఉంది. సో ఈ నేపథ్యంలో మామూలుగా తెలుగుదేశం సభలు కూడా జరుగుతున్నాయి. ఇక్కడ తెలుగుదేశం కూడా గట్టిగానే పనిచేస్తుంది. కాంగ్రెస్కి లోపాయికారిగా తెలుగుదేశం హెల్ప్ చేసింది, అక్కడ తెలుగుదేశంతోనే జనసేన ఉంది. అలాంటప్పుడు కాంగ్రెస్ వాళ్ళు ఎందుకు బీఆర్ఎస్ వాళ్ళు చేస్తే అర్థం చేసుకుంటాం. ఎందుకంటే బీఆర్ఎస్కి తెలంగాణ సెంటిమెంట్, చంద్రబాబు ఇక్కడికి వస్తే లేకపోతే పవన్ కళ్యాణ్ ఇక్కడికి వస్తే మళ్ళీ ఆంధ్ర వాళ్ళు వస్తున్నారని చూపించి దాన్ని క్యాష్ చేసుకుందాం అనేది బీఆర్ఎస్కి ఉండే ప్లాన్. కానీ కాంగ్రెస్ కనబడుతుంది ఈసారి. సో చాలా తీవ్రంగా పొన్నం ప్రభాకర్ మాట్లాడాడు. సో ఎందుకు కాంగ్రెస్ ఇన్వాల్వ్ అయింది? పొన్నం ప్రభాకర్ ఆర్గ్యుమెంట్స్ ఏంటి? పవన్ కళ్యాణ్ ఒకప్పుడు తెలంగాణ వస్తే 11 రోజులు నేను నిద్ర పోలేదు, తిండి తినలేదు, 11 రోజులు పస్తున్నాను, 1 రోజు కాదు, 2 రోజులు కాదు, 3 రోజులు కాదు, 11 రోజులు ఉన్నానని క్లియర్గా వీడియో కూడా బయటకు వచ్చింది, అది చెప్పారు. అట్లాగే తెలంగాణ వల్ల దిష్టి తగిలి కోస్తాలు కొబ్బరి చెట్లు ఎండిపోయినాయి అనేది కూడా చెప్పాడు. సో ఈ వ్యాఖ్యల్ని పెట్టుకొని తెలంగాణకి నువ్వు ఎనిమి, అలాంటి వాడు తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం రోజు ఇక్కడ నువ్వేంది సభ జరిపేది అన్న యాంగిల్లో ఇచ్చేస్తున్నారు. ఇక్కడ మనలాంటి వాళ్ళకి వచ్చే డౌట్ ఏంటంటే ఆయన ఎప్పుడో చెప్పాడు యాక్చువల్గా పవన్ కళ్యాణ్, ఇప్పుడు దాని ప్రాసంగిత ఏముంది? నువ్వు విమర్శించుంటే అప్పుడే చేయాలి, అప్పుడే అతను సారీ చెప్పాలి, లేకపోతే మేము హైదరాబాద్కి అడుగు పెట్టినామని చెప్పాలి. ఆయన ఇక్కడే ఉన్నాడు, హైదరాబాద్లో ఉన్నాడు, ఆయన ఇప్పుడు జ్వరం వచ్చినా వీక్లీ ఇక్కడికే వస్తాడు, ఆయన వ్యాపారాలు, ఆయన ఇల్లు అన్నీ ఇక్కడే ఉన్నాయి, సినిమా షూటింగ్లు ఇక్కడే ఉన్నాయి. అప్పుడెప్పుడు మరి ఆయన సినిమాలు ఏమన్నా ఆపారా? వీళ్ళు ఇలాంటి వ్యాఖ్యలు చేశారు తెలంగాణకు వ్యతిరేకంగా, ఏం సినిమాలు రిలీజ్ కామని ఏమన్నా ఆపారా? ఏమీ లేదు. సడన్ గా ఇప్పుడు ఆ ఇష్యూ తీసుకొచ్చి మేము సభ జరపనేమో అని కాంగ్రెస్ మాట్లాడడం అనేది దాని వెనక ఏదో ఉంది అనేది అందరికి కూడా అనిపిస్తుంది. ఇక పవన్ కళ్యాణ్ పాయింట్ ఆఫ్ వ్యూలో పవన్ కళ్యాణ్కి అర్జెంటుగా ఇప్పుడు జనసేనని ఈ రోజే నవనిర్మాణం చేసేయాలన్నా 4 రోజులు ఆగి చేయలేడా? సో ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ కూడా ఏదో ఒక ఎడానా జన్మం. సో ఇదంతా కూడా ఒక కుట్రలో, మొత్తం ఒక ప్లాన్ లో భాగంగా మనకు కనబడుతుంది. కుట్ర నుండి ప్లాన్ అంటే ఏదన్నా అదేంటంటే పవన్ కళ్యాణ్, రేవంత్ రెడ్డి, బీజేపీ అందరూ కుమ్మక్కయ్యే ఒక డ్రామాకి తెరలేపినట్టుగా
ఒక కాన్స్పిరసీ థియరీ నడుస్తుంది. అది వాస్తవమేమో అని కూడా అనిపిస్తుంది మనలాంటి వాళ్ళకి. ఎందుకంటే కాంగ్రెస్ ఈ స్థాయిలో పవన్ కళ్యాణ్ వ్యతిరేకించాల్సిన అవసరం లేదు. పవన్ కళ్యాణ్కి ఈ రోజే పెట్టాల్సిన అవసరం లేదు, వేరే రోజు చూసి పెట్టుకోవచ్చు. ఆయనకి తెలుసు ఈ రోజు పెడితే గొడవ వస్తుందని, ఎవరికైనా తెలుసు కదా, ఎందుకు పెట్టి ఆల్రెడీ వాతావరణం ఉంది కదా. కాబట్టి 4 రోజులు ఆగి పెట్టడం వల్ల కొంప మునిగిపోయి ఇప్పటికిప్పుడు ఆయన జనసేనని ఇక్కడ ఏదో